నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మధుకర్ అల్లూరి ఉన్నారు. సో వారితో మాట్లాడి కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఉండే ఈటీఎఫ్లు మరియు స్టాక్ మార్కెట్లో ఉండే ఈటీఎఫ్లకి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మధుకర్ గారు. నమస్తే విష్ణు. సార్, ఎలా ఉన్నారు? నైస్, సోఫా సో గుడ్. ఓకే, సో మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 2020లో ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే పోయిన సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దగ్గర డీమ్యాట్ అకౌంట్లు 6.97 crores ఆఫ్ డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అంటే ఆన్ యావరేజ్గా ప్రతి నెల 13 లక్షల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. సో కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. సో అందరు ఇంట్లో కూర్చొని పని చేస్తున్నారు. సో వచ్చిన ఇన్కమ్లో ఏం చేయాలి అర్థంగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ఇంట్రెస్ట్ లో భాగంగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇటువంటి వారికి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తారు మీరు? నువ్వు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ విషయం. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, బయట జాబ్ మార్కెట్ కూడా కొంచెం డల్గా ఉంది. ప్లస్ దీనికి తోడు బయట ఫ్రెండ్స్ కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఒక 10,000 పెట్టుకుంటే 1,00,000 సంపాదించవచ్చు, నెలకు మనకు 1,00,000 వస్తే చాలు. ఇలాంటి అపోహలతోని రకరకాల కారణాలతో అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ కావడం అనేది ఒక మంచి పరిణామం. యాక్చువల్గా మన కంట్రీ అడ్వాన్స్ అవుతున్నట్టు. యాక్చువల్లీ అమెరికా, యూరోప్తో పోల్చుకుంటే మనం చాలా లోలో ఉన్నాం అన్నమాట. మన ఇండియా లెవెల్కు మనం ఎంతో ముందు ఇంకా ఎక్కువ అకౌంట్లు ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మనం యుఎస్ మార్కెట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 15-20% పాపులేషన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూరోప్లో కూడా అరౌండ్ 20 చేస్తున్నారు. మన దగ్గర లెస్ దెన్ 1%. ఓవరాల్ ఇండియా పాపులేషన్లో లెస్ దెన్ 1% డీమ్యాట్ అకౌంట్ ఉంది, ఇన్వెస్ట్ కూడా చేయట్లేదు. సో ఒక రకంగా ఓపెన్ చేయడం మంచి పరిణామమే. కాకపోతే ఇది ఒక ఎక్స్పర్ట్ సబ్జెక్ట్. ఇది తెలిసి తెలియని వాళ్ళందరూ చేసేస్తే లాస్ అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇలాంటి అపోహలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో అనే ఒక అపోహతో వచ్చేసి చేతులు కాల్చుకొని తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో దాని మీద వాళ్ళు కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే ప్రాఫిట్లు కూడా సంపాదించుకోవచ్చు. అవగాహన లేకుండా వస్తే నష్టపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇది కూడా వేరే ఏ వ్యాపారం లాగైనా ఇది కూడా ఒక వ్యాపారమే. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొద్దున్నే మనం గోల్డ్ షాప్ ఓపెన్ చేసి కళ్యాణ్ జ్యువెలర్ లాగా తయారైపోలేం కదా. మన దగ్గర డబ్బులు ఉన్నా సరే, అంత పెట్టుబడి ఉన్నా సరే కాలేము. ఎందుకు? ఆ మెలకువలు మనకు తెలిసి ఉండాలి. అలాగే ప్రతి వ్యాపారంలో మెలకువలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉన్న వాళ్ళే మాత్రమే చేయగలగాలి. మన ఇండియాలో ఏంటంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో ఉన్న ఒక అపో ఏంటంటే అన్ని తెలిసినట్టుగా ఇన్వెస్ట్ చేస్తాం. మనకు తెలిసినట్టుగా గోల్డ్ కొనేస్తూ ఉంటాం, అక్కడ ఎవడో ఎయిర్పోర్ట్ వస్తుందంటే ల్యాండ్ కొనేస్తాం, ప్లాట్లు కొనేస్తూ ఉంటాం. అంటే దాని గురించి ఏ రకమైన అవగాహన కానీ స్టడీ కానీ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్. మోసపోగానే ఏంటి, అమ్మో మాకు మోసం చేసేసారు. అది ఇప్పుడు ఆంధ్రాలో మనం చూసుకుంటే అగ్రిగోల్డ్ జరిగింది, మన పశ్చిమ బెంగాల్లో ఒక చిట్ ఫండ్ స్కామ్ జరిగింది. మన దగ్గర కూడా పేపర్ తీస్తే నెలకు 2-3 చిట్ ఫండ్ ఎత్తుకొని వెళ్ళిపోతానే ఉంటారు. అంటే ఇవన్నీ మనము తెలిసినట్టుగా బిహేవ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు. తెలుసుకొని చేస్తే మంచిదే. తెలుసుకొని పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. సో అయితే స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టాలంటే సో ఎలాంటి విషయాలని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటారు? రైట్. ఫస్ట్ ఇందాక అన్నట్టుగా దాని గురించి స్టడీ చేయాలి. రెండోది, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్లోనే డబ్బులు వస్తాయి. ఈరోజు డబ్బులు పెడితే సాయంత్రానికల్లా డబ్బులు వచ్చేయడము, రేపటికల్లా ప్రాఫిట్ వచ్చేయడము జరగదు. రెండు, ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, మహా అంటే సీనియర్ సిటిజన్కి ఒక పావులు ఎక్కువ ఉంది అనేది బ్యాంక్లో 6.5-7% కన్నా ఎక్కువ రావట్లేదు, 6-7 కంటే ఎక్కువ రావట్లేదు. సో స్టాక్ మార్కెట్లో మీకు ఒక 18-20% వస్తే మంచి ప్రాఫిట్ అన్నమాట. రైట్. సో ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్తో వస్తే పర్లేదు. కానీ చాలా మంది ఏంటంటే మాకు నెలకు వచ్చేయాలంతా, నెలలో రేపటికల్లా వచ్చేయాలా, తెలిసి తెలియక ఆప్షన్స్ కొనేస్తే మనకు రేపటికల్లా అది డబుల్ అయిపోవాలా, ఇలా జరగవు. ఇవి కేవలము ఇవన్నీ స్టోరీస్. ఎవరన్నా మాకు ఇలా జరిగింది అలా జరిగింది కేవలం స్టోరీస్, కానీ రియల్ లైఫ్లో అలా జరగవు. ఏంటంటే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, దీర్ఘకాలిక వ్యూతో ఇన్వెస్ట్ చేయాలి. రెండు, మంచి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే 5,000 స్టాక్స్ ఉన్నాయి, BSEలో ఇంకో 3,000 ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. మరి ఇందులో మంచివి ఇది. అలాగే మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే స్టాక్స్ ఎన్ని ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా ఎక్కువ తయారైపోయినాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక్కొక్క ఫండ్తో వస్తూ ఉంది. సో అందులో కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకునే అవగాహన ఉంటే డెఫినెట్గా వాళ్ళకు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
రెండు అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే మంచి మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అవి స్టాక్స్ కొని చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ స్టాక్ కొనే కన్నా ఓ 10 రూపాయల స్టాక్ కొంటే నాకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, ఈ 10 రూపాయలు 20 అయినా నా డబ్బులు అవుతాయండి. ఈ 10 రూపాయలు 20 కాదు, ఈ 10 రూపాయలది రూపాయి అవుతుంది. రిలయన్స్ మాత్రం లాంగ్ టర్మ్ లో ఉంచితే 5,000 కూడా వెళ్తుంది, అది డబుల్ అవుతుంది కానీ ఇది కాదు. సో ఇవన్నీ తెలుసుకొని చేయాలి. తెలియని వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ రూట్లో వెళ్ళాలి. ఎలా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్, ఈ 2 మార్గాల్లో వెళ్తే ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అసలు ఈటీఎఫ్ కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి క్లియర్ కట్ గా చెప్పగలరు? రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు, ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫస్ట్ ఒక ఫండ్ హౌస్ లో ఒక మేనేజర్. ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం, మేమేం చేస్తామంటే అందరం డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాం. ఓకే. సో నువ్వు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తావు. ఈ కలెక్ట్ చేసిన డబ్బులు ఏంటంటే నువ్వు సెబీ దగ్గర ఏ టైప్ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేద్దామని ఒక ప్రాస్పెక్ట్ అప్లై చేసి ఒక పర్మిషన్ తీసుకున్నావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లార్జ్ క్యాప్ ఫండ్ అన్నావు అంటే నువ్వు ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి లార్జ్ క్యాప్ లో పెడతావు. కానీ లార్జ్ క్యాప్ లో ఏ షేర్ కొంటావు, ఎంత కొంటావు అనేది నువ్వు డిసైడ్ చేస్తావు. హెచ్డిఎఫ్సియా, రిలయన్సా, లేకపోతే ఇంకేదన్నా స్టాక్ లో దీంట్లో పెడతావు అనమాట. సో మా తరపున మాకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఫండ్ మేనేజర్కి అప్పగించాము. ఫండ్ మేనేజరు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోని ఎక్స్పర్టీస్ తోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇది మ్యూచువల్ ఫండ్. ఒక నార్మల్ పర్సన్ మ్యూచువల్ ఫండ్ కొనాలంటే యూనిట్లు ఫండ్ నుంచి కొనాలి, మళ్ళీ ఫండ్కి అమ్మాలి, అంటే ఫండ్ హౌస్కి అమ్మాలి. ఇప్పుడు మనము ఆ ఏఎంసీ అంటారు దాన్ని. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మనం వాళ్ళ ద్వారా కొనాలి, వాళ్ళకే అమ్మాలి. అదే ఈటీఎఫ్ వచ్చేస్తే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో ఇక్కడ కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది, ఒక ఫండ్ ఉంటుంది, కానీ దీనికి ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ అనేది ఒక ఇండెక్స్ బేస్డ్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఈటీఎఫ్ అంటే నిఫ్టీ బేస్ మీద, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అంటే బ్యాంక్ నిఫ్టీ మీద, ఐటీ ఈటీఎఫ్ అంటే ఐటీ ఇండెక్స్ బేస్ అనేది చేస్తారు. అంటే ఈయన సొంత తెలివితేటలు వాడడానికి అవకాశం లేదు. సో నిఫ్టీ ఇండెక్స్ లో ఏ ప్రపోర్షన్ లో అయితే షేర్స్ ఉన్నాయో, వెయిటేజ్ ఉందో అదే వెయిటేజ్ లో షేర్స్ కొని అలా లాక్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు రోజు కొనడం అమ్మడం ఆయన ద్వారా ఉండదు. ఇప్పుడు అవన్నీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయి, ఎన్ఎస్సీలో లిస్ట్ అయిపోతాయి. ఎన్ఎస్సీలో మనం డైరెక్ట్ ఓపెన్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, అమ్మచ్చు. అదే మ్యూచువల్ ఫండ్ అంటే అలా కుదరదు. ఇవాళ అప్లై చేస్తే ఈ రోజు క్లోజింగ్ డే నావ్ ఏది ఉందో అది రేపు వస్తుంది, మళ్ళీ మనం దాన్ని సేల్ చేస్తే 7 days తర్వాత మనకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ నిమిషాల్లో జరిగిపోతుంది. మనకు డబ్బులు కావాలనుకున్నప్పుడు లేదంటే ప్రాఫిట్ బుక్ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్మేసేసి ఓపెన్ మార్కెట్లో మళ్ళీ కొనుక్కోవచ్చు. సో ఈటీఎఫ్లో మళ్ళీ ఖర్చు తక్కువ. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కమిషన్ ఉండదని. కమిషన్ కూడా మనకు డైరెక్ట్ ఛార్జ్ చేయట్లేదు, ఇండైరెక్ట్గా ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం హాస్పిటల్ వెళ్తాము, అప్ఫ్రంట్గా మనకు బిల్ వేయడం బెటరా, మనకు తెలియకుండా బాడీలో ఒక పాట లాగేయడం బెటరా? అప్ఫ్రంట్గా వేయడమే బెటర్, రైట్? సో అలాగే అప్ఫ్రంట్ కమిషన్ వేయకుండా వాళ్ళు ఇండైరెక్ట్గా తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్ని బేడ అని నేను అనట్లా, కంపేర్ చేసి కొద్దిగా సమయం కేటాయిస్తే మ్యూచువల్ ఫండ్ కన్నా ఈటీఎఫ్స్ అనేది బెటర్గా రిటర్న్స్ ఇస్తాయి. అంటే మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి, కొద్దిగా మార్కెట్లు పెరిగినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు, లేదంటే ఎస్ఐపి ద్వారా కొనుక్కోవచ్చు. సో ఈ అడ్వాంటేజెస్ అని ఈటీఎఫ్లో ఉన్నాయి, అదే మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ లేదు. సో డిలే, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్కువ, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ టైం ఎక్కువ. ఈటీఎఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ, ప్రాసెసింగ్ టైం తక్కువ. సో ఇట్స్ లైక్ షేర్ అనమాట, మన డిపి అకౌంట్లో ఉంటుంది. రేపు పొద్దున మీకు లోన్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నిఫ్టీ ఈటీఎఫ్ ఒక 10 లక్షలు ఉన్నాయి, మార్కెట్ ఇప్పుడు పెరుగుతుందని మీకు అంచనా ఉంది, కానీ ఎమర్జెన్సీగా మీకు 2 లక్షలు ఫండ్ కావాలి. ఈ 10 లక్షల ఈటీఎఫ్స్ మీద మీరు 2 లక్షలు లోన్ తీసుకోవచ్చు, తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. అంటే ఎనీ బ్రోకింగ్ హౌస్ లోన్ ఇస్తుంది, ఏ బ్రోకర్స్ అన్నా ఇస్తారు, లేదంటే ఎనీ బ్యాంక్ ఇస్తుంది మీకు. అంటే ఈజీగా నిమిషాల్లో అయిపోయే లోన్ అనమాట ఇది. ఈ 10 లక్షల షేర్లు తనఖా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక 3 లక్షలు 4 లక్షల షేర్లు తనఖా పెడితే మీకు ఇమీడియట్గా 2 లక్షలు లోన్ దొరుకుతుంది, మళ్ళీ లోన్ కట్టేసి మీ షేర్లు మీరు తీసుకుంటారు. సో ఈ ఫెసిలిటీ కూడా ఈటీఎఫ్లో ఉంది, మ్యూచువల్ ఫండ్లో అది లేదు. మ్యూచువల్ ఫండ్లో ఫెసిలిటీ అంటే కొంతమంది ఆఫర్ చేస్తున్నారు, కానీ ఇట్స్ వెరీ రేర్ ప్రోడక్ట్ అండ్ చాలా ఈజీగా దొరికేది కాదు. ఇదైతే చాలా ఈజీ ప్రోడక్ట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఆఫరింగ్, ప్రతి ఒక్కరు ఇది ఆఫర్ చేస్తా ఉన్నారు. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సార్ అదేవిధంగా ఈటీఎఫ్లకి సంబంధించిన అడ్వాంటేజెస్ కూడా చెప్పారు, మరి డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో కొంచెం క్లియర్గా చెప్పండి. రైట్. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు రిలయన్స్ స్టాక్లోనే మొత్తం డబ్బులు పెట్టాము అనుకుందాం, ఆ రిలయన్స్ పెరిగినంత స్పీడ్గా నిఫ్టీ పెరగకపోవచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ పెరిగినంతగా నిఫ్టీ పెరగకపోవచ్చు. కానీ మనం డబ్బులన్నీ ఒక స్టాక్లోనే పెట్టంగా,
డబ్బులు అన్ని పెట్టాలంటే డైవర్సిఫై చేయాలని చెప్తాం. అంటే ఒక 10 షేర్లు 15 షేర్లు కొంటాం మనం, స్ప్లిట్ చేసుకుంటాం. 10-15 షేర్లు ఒక 6 షేర్లు బ్రహ్మాండమైన రిటర్న్ ఇస్తాయి, ఒక 4 తక్కువ రిటర్న్ ఇస్తాయి, ఒక 2-3 లాస్ అయిపోతాయి. సో ఓవరాల్ గా తీస్తే మళ్ళీ మీ రిటర్న్ తగ్గిపోతుంది. అదే ఇది ఈటీఎఫ్కి వచ్చేస్తే ఇండెక్స్ బేస్ ఉంది కాబట్టి ఇండెక్స్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది అందరికీ ఎక్కడ పెరిగింది ఎక్కడ పడుతుందో తెలియదు కాబట్టి దే కెన్ స్టడీ ఆర్ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగినా చెప్తా ఉంటారు మార్కెట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజనబుల్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ స్లోగా మళ్ళీ మంత్లీ ఇంత కొంచెం కొనడము, ఎస్ఐపి ఎలాగో రన్ అవుతూ ఉంటుంది, ఈలోపు వీటిని కూడా కొనడము, లేదంటే మార్కెట్ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవడము, ఇలా చేస్తే అంటే రెగ్యులర్ ప్రాఫిట్ బుక్స్ చేసుకుంటూ చేస్తే ఇప్పుడు మామూలుగా మనకు స్టాక్స్లో ఒక 25% వచ్చింది అనుకోండి, ఇయర్లీ రిటర్న్ చెప్తున్నా. ఎందుకంటే చాలా మందికి ఉన్న అపో ఏంటంటే రోజుకు 25, వారానికి 25 అనుకుంటారు. కాదు, సంవత్సరానికి 25 మీకు స్టాక్స్లో వస్తే అదే మీరు ఈటీఎఫ్లో చర్నింగ్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన నిఫ్టీ BeES అని ఉన్నాయి మనకి పాపులర్ ఈటీఎఫ్ ఇండియన్ మార్కెట్లో. నిఫ్టీ BeES పాపులర్ ఈటీఎఫ్ రెగ్యులర్ చర్నింగ్ చేసుకున్నాయి. ఇక్కడ 25 బదులుగా మీరు అక్కడ ఒక 35-40% మీరు ఎర్న్ చేసుకోవచ్చు యాక్టివ్గా ఉంటే. లేదు నేను యాక్టివ్గా ఉండను అనుకుంటే మీరు ఇందులో కొంచెం ఎస్ఐపి పెట్టుకోవచ్చు, అలాగే లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. అంటే నేను ఇందాక చెప్పినట్టు HDFC బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ ఇలాంటి వాటిల్లో కూడా పెట్టచ్చు. యూ కెన్ మిక్స్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ బై ఓన్లీ నిఫ్టీ BeES బ్యాంక్ BeES కొనుక్కోవచ్చు. అంటే నిఫ్టీ కొన్నంత మాత్రాన అదేంటి మళ్ళీ డబ్బులన్నీ ఒక దాంట్లో పెట్టినాం అనుకోకూడదు. నిఫ్టీ B అంటే ఇండైరెక్ట్గా ఒక 50 కంపెనీస్ ఉన్న ఇండెక్స్ అన్నమాట. అంటే యువర్ ఇండైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ ఆల్ 50 కంపెనీస్. ఆల్ 50 కంపెనీస్ కవర్ అయిపోయినట్టు, అంటే డిఫాల్ట్గా డైవర్సిఫై అయిపోయినట్టు. సో ఆ ప్రోడక్ట్ కూడా చేసుకోవచ్చు సార్. అదేవిధంగా ఈ మార్కెట్లు కూడా తగ్గిపోయినాక ఆ బ్రోకర్స్ ఏమైనా లీవరేజ్ అనేది ఇస్తారా దీంట్లో? డెఫినెట్గా ఇస్తారు. మంచి క్వశ్చన్. ఇప్పుడు మనము ఇందాక అన్నా కదా మనకు మార్కెట్ పెరిగింది ఇంకా పెరుగుతుందేమో అని చెప్పి మనం అమ్ముకోవాల్సిన అవసరం లేక లోన్ తీసుకోవచ్చు అని చెప్పారు కదా. అలాగే తగ్గినప్పుడు కూడా మనకు లోన్ దొరుకుతుంది. షేర్స్ కొనడానికి కూడా లోన్ ఇస్తారు. అన్ని బ్రోకింగ్ కంపెనీల్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. పెద్ద కంపెనీల్లో చిన్న వాటిల్లో ఐడియా లేదు, బట్ పెద్ద వాటిలో డెఫినెట్గా తగ్గినప్పుడు కూడా లోన్ ఇస్తుంది. ఆ లోన్ ఏంటంటే మీరు ఆ షేర్లు కొనడానికి మాత్రమే. సో ఇది ఎక్స్చేంజెస్ సెబీ కలిసి ఒక పర్సంటేజ్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఇందాక నిఫ్టీ BeES పాపులర్ ప్రోడక్ట్ అన్నమాట. అది 20% మార్జిన్ మీ దగ్గర ఉంటే మిగతా 80% మీకు లోన్ దొరుకుతుంది. అంటే ఇందాక 10 లక్షలు మీకు 2 లక్షల లోన్ అన్నప్పుడు 4 లక్షలు తనఖా పెట్టాలని చెప్పిన కదా. ఇప్పుడు మీ దగ్గర 2 లక్షల వరకు స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఇంకో 4 లక్షలు 3 లక్షలు కొనుక్కోవాలనుకుంటే మీకు ఈజీగా కొనుక్కోవడానికి అది లోన్ ఇస్తాం మేము. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఒక 3 లక్షల వరకు కొనుక్కోవాలనుకున్నారు, 3 లక్షల వరకు కొనుక్కున్నారు, మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఫస్ట్ ఇందాక 3 లక్షలతో ఏవైతే కొన్నారో అది అమ్మేస్తారు. అమ్మేసి ఒక నామినల్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది బ్రోకర్కి పే చేసేసి మిగతా ప్రాఫిట్ మీరు జేబులో పెట్టుకుంటారు. మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంది, మీ ఒరిజినల్ అలాగే క్యారీ చేస్తారు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ కాలేదు, లోన్ తీసుకున్నాం క్విక్ గా తెరిపేసి. ఇట్స్ లైక్ క్రెడిట్ కార్డ్ అనమాట. మీరు క్రెడిట్ కార్డ్ వాడుకుంటారు, విత్ ఇన్ వాడి బిల్ డేట్ లో మీరు పే చేశారనుకోండి, మీరు ₹1 కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ పని జరిగిపోయింది. అలాగే ఇది కూడా మార్కెట్లు భారీగా ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు పడ్డాయి, మళ్ళీ ఏమైనా భయాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా టెన్షన్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతూ ఉంది, ఆ టైం ఏదైనా ఒకటి మార్కెట్ సడన్ గా పడ్డప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు అనమాట. కానీ ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలంటే క్రెడిట్ కార్డ్ లాగే వాడాలి. తగ్గినప్పుడు కొనాలి, మళ్ళీ క్విక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఆ చిన్న నామినల్ ఛార్జెస్ ఏవో వాళ్ళకి ఇచ్చేసేయాలి, మిగతా ప్రాఫిట్ తీసుకోవాలి. అలా వాడుకుంటే డెఫినెట్గా ఇందులో ఇంకా ఇందాక అనుకున్న పర్సంటేజ్ కన్నా కొంచెం ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది.